నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు పేరెంటింగ్ కోచ్ సౌజన్య కందుకుర్తి గారు ఉన్నారు. సో ఆల్రెడీ మేడం అందరికీ తెలుసు. సో చాలా వరకు ఇప్పటివరకు పేరెంటింగ్కి సంబంధించి ఎలా ఉండాలి ఏంటి అనే విషయాలు చాలా వీడియోస్ కూడా చూస్తున్నాం కదా. సో రైట్ నౌ ఇవాళ మన దగ్గర ఉన్నారు. సో మ్యామ్తో మాట్లాడదాం. నమస్కారం మ్యామ్. నమస్కారం అండి. సో మ్యామ్, అంటే చిన్నపిల్లలకి ఎస్పెషల్గా పేరెంటింగ్ విషయంలో అనేసరికి అమ్మాయిలకి గుడ్ టచ్ అంటే ఇది, బ్యాడ్ టచ్ అంటే ఇది అనేది నేర్పిస్తూ ఉంటాం జనరల్గా. మరి ఈ గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనేది ఓన్లీ అమ్మాయిలకి అవసరమా, అబ్బాయిలకి అవసరం లేదంటారా? ఈ పాయింట్ మీద మీరేం చెప్తారు? చాలా మంచి క్వశ్చన్ అండి. ఎంతసేపు అమ్మాయిలనే టార్గెట్ చేసి అమ్మాయిలకి నేర్పిస్తున్నారు. బట్ నేను అడుగుతాను, ఇదంతా కూడా జరిపేది ఎవరు? అబ్బాయిలు. అమ్మాయిలు ఇనిషియేట్ చెయ్యరు ఫస్ట్ ఆఫ్ ఆల్ కదా. అబ్బాయిలు అంటే ఇట్ డజంట్ మ్యాటర్ వాళ్ళు ఏ ఏజ్ ఉన్నారు, ఎలాంటి ఇంటెన్షన్స్ ఉన్నాయి, ఏం ప్రొఫెషన్లో ఉన్నారో కూడా మనకి ఇట్ డజంట్ మ్యాటర్. సో ఎడ్యుకేటెడ్, అన్ఎడ్యుకేటెడ్ అందరూ ఇదే పనిగా ఉన్నారు. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అమ్మాయిల కంటే ఎక్కువ ఎవరైతే ఇనిషియేట్ చేస్తున్నారో అబ్బాయిలు, వాళ్ళకి ఎక్కువ అవేర్నెస్ ఉండాలి. ఓకే కదా. ఇప్పుడు నేను ఒక బౌల్లో సూప్ తాగుతున్నాను. ఓకే, ఆ స్పూన్ అనేది విరిగిపోయింది ఆర్ చిన్న హోల్ అనేది ఉంది. నేను ఎంతసేపు సూప్ని ఎలా బ్లేమ్ చేస్తాను? నాకు రావట్లేదు నోట్లెక్కని. మనం చేయాల్సింది ఇక్కడ స్పూన్ని చేంజ్ చేయాలి, లేదా దాన్ని రిపేర్ చేయాలి కదా. ఇక్కడ స్పూన్ అంటే అబ్బాయిలు ఫాల్ట్ అక్కడ ఉంది, ఓకే, అమ్మాయిలది కాదు. ఈవెన్ దో అమ్మాయిలకు కూడా ఎడ్యుకేట్ చేయాలి, ఎందుకంటే మనం భూమి మీద ఉన్న వాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేయలేం కాబట్టి సమ్వేర్ కొంచెం సేఫ్గా ఉండడానికి అమ్మాయిలను ఎడ్యుకేట్ చేయాలి. ఎలాంటి పరిస్థితి ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు కాబట్టి. ప్యారలల్ టు దాట్ అబ్బాయిలు అందరినీ కూడా నేను ప్రతి ఒక్క పేరెంటింగ్ సెషన్లో చెప్తాను, అమ్మాయిల కంటే ఎక్కువ అబ్బాయిలు ఉన్న పేరెంట్స్ చాలా హ్యాపీగా ఉంటారు. అవును, రేపు పొద్దున మమ్మల్ని చూసుకుంటారు, ఇంకా డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఉంటాయి. బట్ నేను అంటాను, వాళ్ళకి చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉంది. ఈ సమాజంలోకి వాళ్ళని వదిలే ముందు ఫస్ట్ వాళ్ళని రెడీ చేయాలి. ఓకే, ఎవరు పడితే వారు ఆర్మీకి వెళ్ళరు కదండి, ఎంతో ప్రిపరేషన్ కావాలి. సో అలాంటి బాధ్యత పేరెంట్స్కే ఉంటుంది. గుడ్ అండ్ బ్యాడ్ ఏంటి, ఎలా రెస్పెక్ట్ చేయాలి, ఇవన్నీ కూడా పేరెంట్స్ని చూసి వాళ్ళు చేసే పేరెంటింగ్ స్టైల్ని బట్టి వాళ్ళు డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, యాజ్ అ కిడ్గా ఉన్నప్పుడు బాయ్కి ఎలాంటి విషయాలు నేర్పిస్తూ పెంచాలి అంటారు పేరెంట్స్? ఇక్కడ మనం జెండర్ బయాస్డ్ సొసైటీలో ఉన్నాం. లైక్ కొన్ని ఏరియాస్లో చూస్తున్నాం, కొన్ని ఏరియాస్లో చూడట్లేదు. అంటే ఐ మీన్ కొన్ని ఇండస్ట్రీస్లో. ఎస్, కిడ్గా ఉన్నప్పుడు బాయ్ ఎలాంటి విషయాలు నేర్పిస్తూ, అంటే ఇప్పుడు చిన్నప్పుడు ఎలాంటి విషయాలు అమ్మాయిలతో బయట వాళ్ళతో ఇలా ఉండాలి అని చిన్నప్పటి నుంచి పెంచినప్పుడే వాళ్ళు పెరిగాక కూడా వాళ్ళు అదే డిస్టెన్స్ని పేరెంట్స్ ఏం చెప్పారో వాటిని కంటిన్యూ చేస్తూ పెరుగుతారు. సో ఇప్పుడు ఏది చెప్పకుండా, సరే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయిని కామెంట్ చేశాడు అబ్బాయి, సో ఆ మదర్ సపోర్టివ్గా అలా జరగాల్సిందే, అలా అనాల్సిందే, అమ్మాయికి పొగరు అనే విషయాలు ఇప్పుడు ఇంజెక్ట్ చేసింది అనుకోండి, వాడు పెరిగాక కూడా పెద్ద అయ్యాక కూడా అమ్మాయిల్ని కామెంట్ చేసే పొజిషన్కి వస్తాడు, కానీ అమ్మాయిలకి రెస్పెక్ట్ ఇచ్చే విధానం అనేది అబ్బాయిలో ఉండదు. సో చిన్నప్పటి నుంచి మేజర్గా చెప్పాల్సినటువంటి పాయింట్స్, ఎస్పెషల్గా బయట లేడీస్ని ఏ విధంగా చూడాలి అనేటువంటి కన్సర్న్. ఎగ్జాక్ట్లీ, ఇది చాలా మంచి పాయింట్. ఎవరైతే అబ్బాయిల్ని పెంచుతున్నారో ఫాదర్ రోల్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే ఓకే, అది బయట ఏదైనా జరిగే కంటే ముందే మన ఇంట్లో ఎన్విరాన్మెంట్ ఎలా ఉందో చూసుకోవాలి. ఎవరైతే ఫాదర్ వీళ్ళని పెంచుతున్నారో ఆర్ ఎనీ మేల్ పర్సన్, హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎవరైతే ఉంటారో, గ్రాండ్ ఫాదర్స్ కూడా ఉంటారు, అక్కడి నుంచే వస్తుంది ఇప్పుడు. సో గ్రాండ్ ఫాదర్స్ ఆర్ ఫాదర్స్ ఎవరైతే ఉన్నారో ఇంట్లో ఆడవాళ్ళని ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారు అది చాలా మ్యాటర్ అవుతుంది. ఓకే ఓకే, అక్కడనే కదా రూట్ కాజ్. ఇప్పుడు ఆడవాళ్ళంటే ఇలా ఉండాలి, మగవాళ్ళంటే ఇలా ఉండాలి, ఇక్కడ నుంచే కదా వచ్చింది. ఫస్ట్ బేబీ పుట్టినప్పటి నుంచి పుట్టినాక ఇమీడియట్లీ ఎవరు రోల్ మోడల్ ఉంటారు? పేరెంట్స్ ఫస్ట్. దాని తర్వాత ఎవరైనా సిబ్లింగ్స్ ఉంటే వాళ్ళు, దాని తర్వాత గ్రాండ్ పేరెంట్స్, కజిన్స్, సిస్టర్స్, ఇన్లాస్ అని మిగతా వాళ్ళు వస్తారు. దాని తర్వాత స్కూల్ స్టార్ట్ అవుతుంది. స్కూల్ ఎన్విరాన్మెంట్, అక్కడ బయట ఫ్రెండ్స్, చిన్న చిన్న గల్లీ ఫ్రెండ్స్ ఉంటారు. దాని తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్, ఇంకా కొంచెం ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది కాబట్టి ఆ సర్కిల్ అనేది ఇలా పెరుగుతుంది. సో ఫస్ట్ పేరెంట్సే ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఫాదర్ ఎలా అయితే మదర్ని ట్రీట్ చేస్తుందో, లేదా వాళ్ళ డాటర్ని ట్రీట్ చేస్తున్నారో, లేదా వాళ్ళ మదర్ని ట్రీట్ చేస్తున్నారో, ఇది ఎవ్రీథింగ్ ఆ అబ్బాయి ఎవరైతే ఇంట్లో అబ్బాయిలు ఉంటారో ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తారు. ఓకే, సో బికాస్ ఇంట్లో ఏదైతే బిహేవియర్ చూస్తున్నారో వాళ్ళు అదే కరెక్ట్ అనుకుంటారు.
ఎంతసేపు నువ్వు అది చేయి ఇది చేయి అనేవాళ్ళు వీళ్ళు ఆల్రెడీ కరెక్ట్ ఏమో అందుకే నాకు చెప్తున్నారు అని అనుకుంటారు. సో ఎలా అయితే మీరు బౌండరీస్ సెట్ చేస్తున్నారో మీ ఫ్యామిలీలో, మీ స్టాండర్డ్స్ సెట్ చేస్తున్నారో, ఫ్యామిలీ స్టాండర్డ్స్. కొంతమంది ఫ్యామిలీస్లో ఎలా ఉంటారని అంటే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యామిలీస్ ఉంటారు ఇప్పుడు. అది మళ్ళీ క్యాస్ట్ పరంగా ఉంటుంది, కల్చర్ పరంగా ఉంటుంది, రిలీజియన్ పరంగా ఉంటుంది కదా. సో ఎవరైతే ఫ్యామిలీస్ చాలా లేడీస్ని రెస్పెక్ట్ చేస్తూ ఉంటారో, మార్నింగ్ లేచి కొంతమంది ఫాదర్స్ దేవునికి పూజలు చేస్తారు, దేవుడికి దీపం పెడతారు, ఎవరైతే అలా ట్రీట్ చేస్తారో, ఎవరైతే ఈవెన్ బెడ్రూమ్లో కూడా వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉంటున్నారు, లైక్ ఇప్పుడు భార్యకి చాలా అలసిపోయింది, భర్త కాళ్ళు పడుతున్నారు అనుకుందాం, రేర్ కేస్. బట్ స్టిల్ అలాంటి సీన్స్ గనక పిల్లలు చూసారనుకోండి, వాళ్ళకి చెప్పని అవసరమే లేదు, ఆటోమేటిక్గా వచ్చేసి ఎలా ట్రీట్ చేస్తున్నారో చూశాడు కదా, రేపు పొద్దున అందరినీ అలాగే ట్రీట్ చేస్తాడు. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇలా ఉండాలి, ఒక అమ్మాయిని ఇలా ట్రీట్ చేయాలి అనే పర్స్పెక్టివ్ వాడికి ఉండిపోతుంది. అక్కడ ఎవరు నేర్పించిన అవసరం లేదు. సో అలా చిన్న చిన్నగా ఇంట్లో ఏవైతే మీరు మాట్లాడుతున్నారో, ఏమే కాఫీ తీసుకురా అనడం వేరు, నువ్వు బిజీగా ఉన్నావు బట్ స్టిల్ నాకు కొంచెం హెడేక్ ఉంది, ప్లీజ్ ఒక కాఫీ ఇస్తావా, ఇలా అనడం వేరు. ఓకే, ఈ కాన్వర్సేషన్స్ చాలా ఇంపార్టెంట్. సో రాగానే, పిల్లలు రాగానే కూడా అబ్బాయి అయినా అమ్మాయి అయినా, అమ్మాయి అంటే కొంచెం గారాభంగా చూస్తాం, అరే అమ్మాయి కదా సెన్సిటివ్గా ఉంటుంది కదా అనుకుంటాం. అబ్బాయి అయితే అరే అది తీసుకొనిరా, అరే వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకురా, అలా పనులు చెప్తూ ఉంటాం. సో మీరు ఏదైతే రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడతారో, రే నాన్న నువ్వు హోంవర్క్లో బిజీ ఉన్నావు, లేదంటే టీవీ చూస్తున్నావు, ఓకే, కానీ ఇక్కడ మనకు గెస్ట్లు వస్తున్నారు, అది చాలా ఇంపార్టెంట్ మనకి, మనం వాళ్ళని జాగ్రత్తగా రెస్పెక్ట్ చేయాలి, వాళ్ళకి ఏది ఉన్నా చూసుకోవాలి, మన రెస్పాన్సిబిలిటీ. సో అందుకోసమే అమ్మకి పాలు లేవంట, వెళ్ళి తీసుకొస్తావా ప్లీజ్. ఓకే ఓకే, ఇలాంటి కాన్వర్జేషన్స్ విన్నప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకుంటారు, ఎదుటి పర్సన్కి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో నేర్చుకుంటారు. మీరు ఏ ఏజ్ ఉన్నారో, చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ అనవసరం, ఫస్ట్ కాన్వర్జేషన్, కమ్యూనికేషన్ నేర్చుకుంటారు, ఎదుటి పర్సన్కి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకుంటారు. ఈవెన్ తినే ఫుడ్ విషయంలో కూడా తల్లిదండ్రులు అందరూ కలిసి, ఫ్యామిలీ అందరూ కలిసి కూర్చొని తినడం, చిట్ చాట్ చేసుకుంటూ ఈరోజు ఏం జరిగింది, నువ్వేం చేస్తావు, ఈరోజు ఆఫీస్లో ఏం జరిగింది, స్కూల్లో ఏం జరిగింది, ఈ చిన్న చిన్న కాన్వర్జేషన్స్ చాలా మ్యాటర్ అవుతాయి. ఓకే, సో ఎప్పుడైతే ఫ్యామిలీ, ఈ పేరెంటింగ్ మొత్తం హోల్ పేరెంటింగ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, కనెక్షన్ ఈజ్ ద రూట్ కాజ్. ఓకే, ఎవరి పిల్లలైతే పేరెంట్స్తో కనెక్టెడ్గా ఉంటారో వాళ్ళు మంచి సొసైటీలో మంచి హ్యూమన్గా ఉంటారు. ఓకే ఓకే, సో ఎవరైతే పిల్లల్ని డిస్కనెక్టెడ్గా, అంటే అసలు పట్టించుకోరు కొంతమంది పేరెంట్స్, ఫాదర్ ఎప్పుడో మార్నింగ్ పిల్లలు లేవక ముందే వెళ్ళిపోతాడు, నైట్ పడుకున్న తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి తినేసి పడుకోవడము, అసలు ఎలాంటి కాన్వర్సేషన్ లేకపోవడం, భార్యకు కూడా రెస్పెక్ట్ ఇవ్వకపోవడం, ఇలాంటి ఫ్యామిలీస్లో ఉన్న వాళ్ళు బయట ఖచ్చితంగా వాళ్ళకి ఏది బిహేవియర్ అనిపిస్తే అది చేస్తారు. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు గుడ్ ఇంట్లో నేర్పించకపోతే గుడ్ థింగ్స్, అది బయటకు వెళ్ళి బ్యాడ్గా నేర్చుకుంటారు. ఓకే, ఈవెన్ సెక్స్ ఎడ్యుకేషన్ కూడా అంతే. ప్రతి బిహేవియర్ ఏదైతే చేస్తున్నారో, మంచి ఆర్ చెడు రెండు కూడా ఇంట్లో నేర్పించకపోతే అది బయటకు వెళ్ళి నేర్చుకుంటాడు. సో యూ బెటర్ డోంట్ ఫీల్ గిల్టీ. అంటే ఏదైతే నేర్పించాలని అనుకుంటున్నారో మీ ఈగోని తీసి పక్కన పెట్టండి. యాజ్ ఎ పేరెంట్గా వాళ్ళకి ఎలాంటి ఫ్యూచర్ ఇవ్వాలనుకుంటున్నారో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు కొంచెం ఓపెన్ అప్ అవ్వడం స్టార్ట్ చేయాలి పేరెంట్స్. ఓకే, సో నేను ఎందుకు చెప్పాలి ఇప్పుడు, నేను అవసరమా, వాడే నేర్చుకుంటాడులే, అలా ఉంటే కష్టం, మీరు మంచి పేరెంట్గా ఉండలేరు. ఎంత వీలైతే అంత ఎక్కువ మాట్లాడుతూ ఉండండి పిల్లలతో. గంటలు గంటలు రీల్స్ చూస్తాము, ఏమొస్తుందో మనకు తెలియదు, మనమే చాలా డైవర్ట్ అయిపోతాము, ఒక 100 కిలోమీటర్స్ వెళ్ళిపోతుంది ఆ రీల్. సో అలా వద్దు, ఆ ఉన్న కాస్త టైం అయినా ఒక 5 to 10 minutes అయినా పిల్లలతో ఎక్కువసేపు మాట్లాడడానికి ప్రయత్నించాలి. ఓకే, సో మ్యామ్ సమ్ కేసెస్లో అంటే జనరల్గా పాత నానుడి, సో అమ్మాయి ఏదైనా మిస్టేక్ చేస్తే మదర్ని అంటారు, అబ్బాయి ఏదైనా మిస్టేక్ చేస్తే ఖచ్చితంగా ఫాదర్ని అంటారు కదా. సో ఈ కేసెస్ని ఏ విధంగా చూడొచ్చు, నిజంగా ఇది నిజమే అంటారా? ఈ మిస్టేక్స్ని బేర్ చేసుకొని పేరెంట్స్ని అనటం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఈ స్టేట్మెంట్ అనేది కొన్ని ఇయర్స్ బ్యాక్ చెప్తే అది రైట్ అనిపించేది. బట్ ఇప్పుడు ఏంటి అని అంటే అమ్మాయి అబ్బాయి అనేది డిఫరెన్స్ మనకి అంతగా లేదు. బికాస్ అందరూ అన్ని జాబ్స్ చేస్తున్నారు, ఇంట్లో కూడా మగవాళ్ళు పని చేస్తున్నారు. సో దెర్ ఈస్ నో రూల్, ఇది వీళ్ళు ఇదే చేయాలి వీళ్ళు ఇదే చేయాలని ఏం లేదు. ఓకే, సో
ఇప్పుడు అమ్మాయిలు కూడా బిజినెస్ చేసి మంచి బిజినెస్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ అవుతున్నారు. ఓకే, మెన్ కూడా మంచి కుక్ షెఫ్స్ అవుతున్నారు. సో అలా ఏం లేదు, ఏదైతే మీ ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని ఉంటారో, మీ పర్సనాలిటీ ఉంటుందో దాన్ని రిఫరెన్స్గా తీసుకుంటారు. కొన్ని రిఫరెన్సెస్ ఫాదర్ నుంచి, కొన్ని రిఫరెన్సెస్ మదర్ నుంచి, కొన్ని రిఫరెన్సెస్ వాళ్ళ రోల్ మోడల్ నుంచి, లేదా సిబ్లింగ్స్ ఉంటే ఆర్ బిజినెస్లో వాళ్ళు చేస్తున్న వర్క్ ప్లేస్లో, లేదా ఫ్యామిలీస్లో ఎవరైనా ఆల్రెడీ ప్రొఫెషనల్స్ ఉంటే, అలా ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్కటి నేర్చుకుంటున్నాం. ఇప్పుడు మనం ఓన్లీ కిచెన్ వర్క్ అంటే అప్పుడు అమ్మాయిలే ఉండేది. సో ఫుల్ రోల్ మోడల్ ఓన్లీ అమ్మే ఉండేది, ఇప్పుడు లేదు కదా. అవును. సో అలా ఏం లేదు. ఓకే. ఇట్ డిపెండ్స్ ఆన్ దేర్ పర్సనాలిటీ. ఓకే మ్యామ్, చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.